నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వార్తలు ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. ఇది నేడే ఈద్ కనిపించిన నెలవంక ఉపవాస దీక్షల ముగింపు. ఈ ఒక్క వార్త దీనికి మినహాయింపు అనుకుందాం. ఇక ప్రశ్నించడమే పత్రిక నిండా ప్రశ్ననే ఉంది. దీంట్లో వడ్లకు మద్దతు ధర కోసం, మిర్చి గిట్టుబాటు ధర కోసం ఇక్కడ రెండు ఆందోళనలు. ఫోటో ఉంది. రైతుకు దుఃఖం, దళారికి రొక్కం. ఇది ఒక బాధకు సంబంధించిన వార్తనే. రైతుల ఒక ఇష్యూ, ఒక సమస్య బేస్డ్ ఉంది. తర్వాత తాగునీళ్ళు అడిగితే కేసు, నీళ్లు అడిగినందుకు కేసు. ఏం కేసు ఇది? ఇక్కడ తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్తుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ చెరువు తండాలో జరిగింది ఈ ఘటన. స్థానికుల వివరాల ప్రకారం నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోవడంతో తండాకు చెందిన సపావటి రాజు నాయకు విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. 2 రోజుల క్రితం భగీరథ ఏఈ స్రవంతి, స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ తండాలో తాగునీటి సమస్య పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు వారితో తమ కష్టాలు మొరపెట్టుకున్నారు. నీళ్లు రాకపోవడంతో డబ్బులు ఖర్చు చేసి ట్యాంకర్లతో నీటి తెప్పించుకుంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసిన రాజు, స్థానిక వాటర్మెన్ శ్రీను నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని తీవ్రంగా తీసుకున్న శ్రీను నాయక్ రాజుపై స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశాడు. తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్లు అడిగితే కేసు పెట్టడం ఏమిటని వాపోయాడు. ఇది వార్త మొదటి పేజీలో నమస్తే తెలంగాణ ఉన్నది. ఇక వీటితో పాటు ఇందులో ఉన్న వార్తలు: సాంబారు లేని ఇడ్లీ, రసం లేని వడ. ఇది నీటి కష్టాలతో మారిన బెంగుళూరు మెను. ఇది మాల్స్లోని టాయిలెట్ల వాడకానికి టోకెన్ సిస్టమ్. గుక్కడి నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు. వాటర్ ఏటీఎంలు, ఆర్ఓలను మూసేసిన ప్రభుత్వము. ₹20 వాటర్ క్యాన్ 120 ట్యాంకర్ ధర 2000. అందరికాడికి దోచుకుంటున్న వాటర్ మాఫియా. ఈ మధ్య ఎందుకో కర్ణాటక వార్తలు, రోజో కర్ణాటక వార్త నమస్తే తెలంగాణ ఉంటుంది. ఇవాళ ఈ వార్త ఉన్నది. ఇక సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు అనే వాడుతున్నది. ఇక సాగునీటిపై నోరెత్తొద్దు, మీడియాతో మాట్లాడవద్దు, ఇరిగేషన్ ఇంజనీర్లకు హుకుం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇంకోటి కాంగ్రెస్కు తేడా కొడుతున్నదా అనే వార్త కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణలో. కడియ ముందే కార్యకర్తల కొట్లాట అని కూడా వార్త ఉన్నది. ఇందులో మొదటి పేజీలో ఉన్న వార్త దాదాపు మిగతా పత్రికల్లో ఎక్కడ మొదటి పేజీలో లేవు. లోపల పేజీలో ఉన్నాయి, లోపల పేజీలో కనవలేదు, నాకు లేవు. డీకేకు లోకాయుక్త నోటీసులు, డాక్యుమెంట్లు సమర్పించండి. ఈయన కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి. కర్ణాటక 2 వార్తలు తెలంగాణ మొదటి పేజీలో ఉన్నాయి. ఒకటి డీకేకి సంబంధించి, 2 బెంగళూరులో ఇడ్లీ వడ వాటికి సంబంధించింది. ఇక ఢిల్లీ మంత్రి రాజీనామా అనే వార్త, ఈ బీఆర్ఎస్ సంబంధించిన వార్త, నివేదితకు టికెట్కు సంబంధించిన వార్త. ఇవి నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో, అంటే ఇష్యూస్కు సంబంధించిన కేవలం ప్రశ్నలు మాత్రమే సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. నమస్తే తెలంగాణ మొదటి పేజీ ఈరోజు ఇట్లా ఉంది.